Today we are going to meditate upon the word that is in 2 Corinthians 1:3. ఈ రోజు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. There the Bible says we have a God who can comfort us in all our sorrows. అక్కడ బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది, సమస్త ఆదరణకర్త అయినటువంటి దేవుడు మమ్మను సకల విధమైనటువంటి ఆదరణతో ఆదరించి ఉన్నాడు. He is a God of all comfort. ఆయన సమస్త ఆదరణకర్త అయిన దేవుడు. He can comfort us when we go through any kind of troubles. మనము ఎలాంటి శ్రమల గుండా వెళ్ళినను సరే ఆయన మనలను ఆదరించు దేవుడై ఉన్నాడు. We have a God who wipes away all our tears. మన యొక్క కన్నీటిని తుడిచేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. In Psalm 69 and 20, David cries out to God. 69వ కీర్తన 20వ వచనములో దావీదు ఈ విధంగా విలపిస్తూ ఉన్నాడు. Scorn has broken my heart నా హృదయము బద్దలాయెను, and has left me helpless. నేను ఆ సమయములో నిస్సహాయునిగా ఉన్నాను. I looked for sympathy, నేను కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని but there was none. కానీ ఎవరునూ లేకపోయిరి. I looked for comforters, నేను ఓదార్చి వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని but I found none. ఎవరునూ కానరారైరి. They put gall in my food. వారు చేదును నాకు ఆహారముగా పెట్టి ఉన్నారు. They gave me vinegar for my thirst. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చారు. He was looking for comforters, అతడు ఆదరణ కొరకై కనిపెట్టి ఉన్నాడు. and he was crying with a broken heart. బ్రద్దలైనటువంటి హృదయంతో ఈ విధంగా మొర్రపెట్టాడు. Even today you may have come here with the same heart, crying to the Lord. ఒకవేళ ఈ రోజు మీరు కూడా దేవునికి ఈ విధంగా మొర్రపెట్టాలని వచ్చి ఉన్నారేమో. Lord, comfort me, Lord. దేవా నన్ను ఓదార్చండి, Somehow comfort me, Lord. ఏ విధము చేతనైనా నన్ను ఆదరించండి ప్రభువా. I know many of you here have come with such a cry. నాకు తెలుసును మీలో చాలా మంది ఈ విధంగానే మొర్రపెట్టి ఇక్కడికి వచ్చి ఉన్నారని ఎరుగుదును. Job, when he lost his children, యోబు తన యొక్క సంతానాన్ని కోల్పోయినప్పుడు, his possessions, తన యొక్క ఆస్తినంతా కోల్పోయినప్పుడు, his health, తనకున్న ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు, when everything was gone, సమస్తము వెళ్ళిపోయిన తరువాత కూడా he wanted his friends to be near him. తన యొక్క స్నేహితులు తనకు దగ్గరగా రావాలని కోరుకున్నాడు. He thought the comfort from their lips would give him some relief. వారు మాట్లాడేటువంటి ఆదరణ పూరితమైనటువంటి మాటల ద్వారా తను ఓదార్పు నొందుతాడేమో అనుకున్నాడు. He wanted his friends very badly. అయితే తన స్నేహితులు ఎంతగానో కావాలని కోరుకున్నాడు. But when they came closer, అయితే వారందరూ కూడా తనను సమీపించినప్పుడు the more they bristled with comments and accusations. వారు అనేకమైనటువంటి ఫిర్యాదులతోనూ అనేకమైనటువంటి నిందలు నేరారోపణలు చేస్తూ వచ్చారు. That broke Job's heart more. వారు యోబు యొక్క హృదయాన్ని ఎంతగానో బద్దలు చేశారు. When we go to the people for them to comfort us, ఎవరైనా మనల్ని ఓదార్స్తారని ప్రజల యొద్దకు మనం వెళ్ళినప్పుడు, when they open their mouths, వాళ్ళు నోలు తెరిచినప్పుడు they hurt us very badly. వారు భయంకరంగా మనలను నొప్పికి గురి చేస్తూ ఉన్నారు. But then when we go to God, అయితే మనము దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు He can deliver us from all our troubles, ఆయన మన శ్రమలన్నిటి నుండి మనలను విడిపిస్తూ ఉన్నాడు. because He's a God of all comfort. ఎందుకనగా ఆయన సమస్త ఆదరణకర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. Many are the afflictions of the righteous, నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు, but then the Lord delivers him out of them all. అయితే దేవుడు వాటన్నిటిలో నుండి వాడిని విడిపించును. Our God is a good God. మన దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. Our God is a good మన God. దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. Moses also cried మోషే ఈ విధంగా విలపించాడు. in Psalm 90 and 15. 90వ కీర్తన 15వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, Compensate everything back to us, Lord. నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది మమ్మును Make సంతోషపరచుము. us glad. మమ్మును సంతోషపరచండి, Make us glad. మమ్మును సంతోషపరచండి. Even today the Lord will make you glad. ఈ రోజు దేవుడు మిమ్మల్ని సంతోషింపజేస్తున్నాడు. You will jump with joy మీరు సంతోషము చేత గంతులు వేసెదరు. for all the days of your sorrow, మీ యొక్క శ్రమ దినాలన్నిటికన్నా మిన్నగా for all the years of your misery. మీరు కీడు అనుభవించినటువంటి ఏండ్ల కొలది
The Lord is going to make you rejoice over His blessing. దేవుడు తన ఆశీర్వాదముల చేత మిమ్మును సంతోషింపజేస్తున్నాడు. All your sorrows will turn into joy. దుఃఖములన్నీ కూడా సంతోషంగా మారుస్తూ ఉన్నాడు. Today the Lord will deliver you out of all your trouble. ఈ రోజే దేవుడు మీ శ్రమలన్నిటి నుండి ఆయన మీకు విడుదల దయచేస్తూ ఉన్నాడు. For this sake the Lord went through troubles on the cross. మిమ్మును విడిపించడం కోసమే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళారు. In Isaiah 53 and 5, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్లయితే, He was bruised, He was pierced for your transgressions. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. He was bruised for your iniquity. మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను. The chastisement of peace was upon Him. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. For our sins He was broken into pieces. మన పాపముల నిమిత్తమై ఆయన నలుగగొట్టబడ్డాడు. The Lord sacrificed Himself to be crushed. దేవుడు తన్ను తాను నలుగొట్టబడడం కోసమై తన్ను తానుగానే త్యాగం చేసుకున్నాడు. To be pierced. ఆయన గాయపరచబడ్డాడు. Gave Himself to suffer and suffer. ఆయన మాత్రమే శ్రమలన్నీ కూడా సహించాడు. The Lord said, "It is finished." సమాప్తమైనదని తెలియచేశాడు. It is finished. సమాప్తమైనది. Your troubles are over. మీ యొక్క సమస్యలన్నీ కూడా సమాప్తమగుచున్నవి. I have put your troubles to an end on the cross. కల్వరి శిలువలో మీ శ్రమలన్నీ కూడా సమాప్తమైనవి. They are all finished. అవన్నీ కూడా సమాప్తమైనవి. He bowed His head and He gave up His spirit on the cross. ఆయన కల్వరి శిలువలో తలవాల్చి తన యొక్క ఆత్మను దేవునికి సమర్పించాడు. Just for us to enjoy the things in the spiritual world. ఈ ఆత్మీయ ప్రపంచములో దేవుని యొక్క ఆశీర్వాదములను అనుభవించడానికి ఆయన అలాగునే చేశాడు. Just to make us rich in this world. ఈ లోకములో మనలను ఐశ్వర్యవంతులుగా చేయడం కోసమై ప్రభువైన యేసు ఇలాగునే చేశాడు. For us to enjoy His blessing. ఆయన ఆశీర్వాదములన్నీ కూడా అనుభవించడం కోసమై అలా చేశాడు. He was crushed again and again and again. మరలా ఆయన నలుగగొట్టబడ్డాడు. Are you crying, why this is happening in my life again and again? ఎందుకు నా జీవితంలో మరలా ఈ విధంగా సంభవిస్తుందని మొర్రపెడుతున్నావా? Today the Lord will bring you out of all your trouble. ఈ రోజు దేవుడు మీ ప్రతి శ్రమలో నుండి మీకు విడుదల దయచేస్తూ ఉన్నాడు. Not only the Dinakaran family is here. ఒక దినకరన్ గారి కుటుంబం ఇక్కడ ఉండడం మాత్రమే కాదు గాని, Our Lord Jesus has come along with us. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనతో కూడా వస్తున్నాడు. To comfort you with all His comfort. ఆయన సమస్త విధమైన ఆదరణతో మనల్ని ఆదరిస్తున్నాడు. And give glory to God. సమస్త మహిమ ఆయనకు చెల్లించండి. He can give us comfort with all His comfort. ఆయన సమస్త విధమైన ఆదరణతో మనల్ని ఆదరిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Lord will comfort you in double measure. దేవుడు మిమ్మును రెండంతలుగా ఆదరిస్తూ ఉన్నాడు. Oh, loving Father, ప్రేమ కలిగిన మా తండ్రి, Lord, as your children are waiting upon you to have their blessings, తండ్రి ఆశీర్వాదము కోసమై మీ ప్రియ పిల్లలు మీకోసమై ఎదురు చూస్తూ ఉండగా let your power come upon them, Lord, మీ శక్తి వారి మీదకి వచ్చునుగాక. as they are crying out for them to be delivered from the witchcraft powers. తండ్రి మాంత్రిక శక్తుల నుంచి విడుదల కోసమై వారు మొర్రపెట్టుచూ ఉండగా Let those evil powers leave them right now. అట్టి దురాత్మలు యేసు నామమున వారిని విడిచిపెట్టి I వెళ్ళిపోవునుగాక. chase them out by the power of the Holy Spirit. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అట్టి వాటిని Let తోలివేస్తున్నాను. the darknesses leave in Jesus' ప్రతి name. విధమైన అంధకారము యేసు నామమున తొలగిపోవునుగాక. Let your light shine upon your people. తండ్రి మీ ప్రజల మీద ఇప్పుడే మీ వెలుగు ప్రకాశించునుగాక. Father, fill them, Lord. తండ్రి వారిని నింపండి నాయన. Fill them with your power. మీ శక్తి చేత వారిని నింపండి. Fill them with your blessings. మీ ఆశీర్వాదము చేత నింపండి. And use them for your glory, మీ Lord. మహిమార్థమై వారిని ఉపయోగించుకోండి నాయన. Father, you have said in the last days, I will pour out my anointing upon the people. తండ్రి అంచె దినముల మీద సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని మీరు తెలియచేశారు. Anoint them, Lord. వారిని అభిషేకించండి. Anoint them, తండ్రి Master. వారిని అభిషేకించండి. Let them see your light right now. ఇది మొదలుకొని వారు మీ వెలుగును చూచుదురుగాక. Let them see your face right before them.
తండ్రి వారికి ముందుగా ఎల్లప్పుడూ మీ ముఖ కాంతిని వారు చూచుదురుగాక. Appear before them, Lord. తండ్రి వారికి మీరు ప్రత్యక్షం కండి నాయన. Let their hearts rejoice over your మీ blessings right now. ఆశీర్వాదములను చూసి వారి యొక్క హృదయాలు ప్రహర్షించునుగాక. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Thank you, తండ్రి Father, వందనాలు. for filling your నీ people. ప్రజలను నింపుచూ ఉన్నందుకు కొరకై వందనాలు. Empower them, తండ్రి Lord, వారిని శక్తివంతంగా చేయండి. and let them come forward to serve you, Lord. తండ్రి మీకు సేవను కొనసాగించడానికి ముందుకు వచ్చుదురుగాక. Thank you, యేసయ్య Jesus. వందనాలు. Thank you for comforting your people. తండ్రి నీ ప్రజలను ఓదారుస్తూ ఉన్నందుకు కొరకై వందనాలు. Let your goodness follow them, Master. తండ్రి మీ మంచితనము వారిని వెంబడించునుగాక. In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్.